హాయ్ అండి. కిన్నెరసాని చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముందు పాల్వంచలో పవర్ ప్లాంట్ చూస్తారండి. ఇంక ఇది మనకు పాల్వంచ పవర్ ప్లాంట్ అండి. ఇంకా ఇది మొన్న 8 కూలింగ్ టవర్లు కూల్ చేశారు చూసారా, అదే పాల్వంచ అండి. ఇంకా చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉందోనండి పవర్ ప్లాంట్. చాలా బాగుంటుందండి. కిన్నెరసానికి వెళ్ళే దారిలో మనకు ఫస్ట్ పాల్వంచలో అడుగు పెట్టగానే మనకు కనిపించేది పవర్ ప్లాంట్ అండి. పవర్ ప్లాంట్ దాటిన తర్వాతకే మనం కిన్నెరసానికి వెళ్ళాలి. దీన్నే కిన్నెరసాని రోడ్డు అంటారండి. ఇది పాల్వంచలో మనకు పవర్ ప్లాంట్ ఉంది. చాలా బాగుంటుందండి పవర్ ప్లాంట్ అయితే. చాలా చక్కగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మొన్న కూల్ చేసిన కూలింగ్ టవర్లు 8 అయితే ఉంటే ఇంకా చాలా బాగుండేదండి. ఇంకా అవి కూల్ చేసిన తర్వాత ఇంకా కొంచెం బోసిపోయినట్టే అనిపిస్తుంది మాకైతే పాల్వంచ. చూడండి మాకైతే అసలు ఎంత నిండుగా ఉండేదోనండి. ఆ 8 కూలింగ్ టవర్లు ఉంటే చాలా నిండుగా అనిపించేది మాకైతే పాల్వంచ. అలాంటిది మాకైతే ఆ 8 కూలింగ్ టవర్లు కూల్ చేసిన తర్వాతకి ఇలా బోసిపోయినట్టే అనిపిస్తుంది అని చాలామంది అంటారు. కానీ మాకు మాత్రం బాగానే ఉందండి. చూడండి ఈ విధంగా ఎంత చక్కగా ఉందో, చాలా నీట్గా కనిపిస్తుందండి పవర్ ప్లాంట్. మనం కిన్నెరసానికి వెళ్తాం కదండి, ఫస్ట్ ఇదే మనకి ఎంటర్ అవుతుందండి. దీన్ని దాటేసిన తర్వాతనే మనం కిన్నెరసానికి వెళ్ళాలండి. కిన్నెరసానికి వెళ్ళే ముందు ఇక్కడ పామాయిల్ తోట కనిపిస్తుందండి. 15 ఎకరాల పామాయిల్ తోట ఇది. ఇక్కడ నుంచి చూస్తే మనకు పవర్ ప్లాంట్ చాలా దగ్గరకు కనిపిస్తుందండి. ఒక్కసారి చూపిస్తున్నా చూడండి ఒకసారి. అదిగోండి పవర్ ప్లాంట్. మొన్న 8 కూలింగ్ టవర్లు కూల్ చేశారు కనుక మనకి ఇలా కనిపిస్తుంది. కానీ ఆ 8 టవర్లు ఉంటే కూలింగ్ టవర్లు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా నిండుగా ఉండేది పాల్వంచ. అదిగోండి అది మనకి పవర్ ప్లాంట్. ఇదేమో పామాయిల్ తోట అండి. రండి మనం కిన్నెరసాని ఎంటర్ అవుదాం. పదండి ఇక కిన్నెరసాని వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ కిన్నెరసాని వెళ్దామండి. కిన్నెరసానిలో చాలా అందాలు బాగుంటాయండి, చూడదగినవి చాలా ఉన్నాయండి కిన్నెరసానిలో. కిన్నెరసాని వెళ్ళే దారిలో అండి నాట్లు వేస్తున్నారు పొలాలలో. ఇంకా పాటలు పాడుతూ చక్కగా నాట్లు వేస్తున్నారండి. ఇంకా రైతన్న అయితే కొంచెం హ్యాపీ ఉన్నాడండి. ఈ 4 రోజులు వర్షాలు పడట్లేవు కదా, కొంచెం హ్యాపీగా ఉన్నారండి. రైతన్నలకైతే కొంచెం కష్టం కడదేరిందని అనుకుంటున్నాను నేనైతే. ఆ దేవుడి దయ వల్ల వర్షాలు రాకుండా ఉండాలండి. ఇలా నాటేయగానే వర్షాలు వస్తే చాలా ఇబ్బంది కదండి. పదండి ఇంకా మనం కిన్నెరసానికి వెళ్ళిపోదాం. వచ్చేసామండి కిన్నెరసానికి. కిన్నెరసానిలో స్టార్టింగ్ అండి ఇది. కిన్నెరసానిలోకి వెళ్ళాలి. ఇంకా మనం ఇక్కడైతే టికెట్ తీసుకోవాలండి. ప్రతి ఒక్క టికెట్ తీసుకోవాలి. మా డాడీ ఫారెస్ట్ ఆఫీస్లో చేస్తారు కనుక మాకు టికెట్ అయితే అవసరం లేదు. ఇంకా మేము ఇక్కడ పర్మిషన్ అనమాట మాకు. ఇంకా మేము వెళ్ళిపోతాము. ఇదిగోండి కిన్నెరసానిలో స్టార్టింగేనండి ఇది. చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు చూడడానికి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో పిల్లలు ఆడుకోవడానికి అండి ఇది. పదండి ముందుకెళ్దాం కొంచెం. చూడండి ఎంత చక్కగా ఉందోనండి. సండే రోజు అయితే అసలు ఫుల్ రష్ ఉంటారండి. అందరికీ సెలవులు ఉంటాయి కదా, పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పార్క్లో ఫుల్ రష్ ఉంటుందండి. ఇక్కడ పిల్లలతో చక్కగా ఆడుకుంటారు. ఇదిగోండి కిన్నెరసాని వన్యప్రాణుల గెస్ట్ హౌస్లు అండి ఇవి. ఇదిగోండి ఇక్కడ పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకోవచ్చండి. ఇదిగోండి చూడండి, సండే రోజు వస్తే పిల్లలతో కలకల్లాడిపోతుందండి ఈ పార్క్ అయితే. అవి బాంబో చెట్లు అండి. చాలా చల్లగా చక్కగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుందండి. కిన్నెరసాని అందాలు అని చెప్పేసి ఎందుకంటారు అనేది ఇక్కడ చూస్తుంటే మనకు వీడియోలోనే అర్థమైపోతుందండి. కిన్నెరసాని చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదిగోండి వచ్చేసాం లోనకి మనం. ఇదిగోండి జింకలు అయితే ఎంత చక్కగా ఉంటాయండి. మనం ఏదైనా తీసుకెళ్ళి పెడుతున్నాం అనుకోండి గడ్డి కానీ అలా, వాటికైతే ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టొద్దండి. ఆయిల్ ఫుడ్ పెడితే వాటిపైన హెయిర్ ఉంటుంది కదండి, హెయిర్ మొత్తం స్కిన్ మీది మొత్తం ఊడిపోతుంటుందండి. కాబట్టి ఆయిల్ ఫుడ్ పెట్టద్దు. బిస్కెట్స్, గడ్డి, ఫ్రూట్స్ అలాంటివి పెట్టచ్చండి. ఇదిగోండి
అక్కడ మనకు ఫారెస్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు, అలాంటివి పెట్టాలని చెప్తూ ఉంటారండి. కాబట్టి మనం కూడా కొంచెం వాటికి స్కిన్ ఎలర్జీ వస్తే చెప్పుకోలేవు కదండి. నేనైతే అక్కడ గడ్డిలాగే వాటికి తినిపిస్తున్నానండి. నేనైతే భలే చక్కగా తింటుందండి అది. అదిగో దాని పిల్లలండి, చిన్న చిన్న పిల్లలండి, 2, 3 ఉన్నాయి లోన. ఇంకా అయితే చిన్నగా భలే ఉన్నాయండి, ముద్దు ముద్దుగా ఉన్నాయి. కిన్నర్ సన్లో చూడాల్సిన అందాలు చాలా ఉన్నాయండి. ఇంకా లెంత్ వీడియో చాలా ఉంది. ఇంకా నాకైతే ఈరోజు హెడేక్ ఉందని చెప్పేసి నేనైతే ఎడిటింగ్ చేసిన తర్వాత పెడతానండి. చాలా చక్కగా ఉంటుంది. బోట్ షికార్ ఉంది అక్కడ. కిన్నర్ సన్ డ్యామ్లో వాటర్ ఎలా వస్తున్నాయి, అసలు ఆ వాటర్ ఎటు వెళ్తున్నాయి మొత్తం ఉందండి. ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి, తప్పకుండా